హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్లలో అంగంలో స్తంభన తగ్గిన, గట్టితనం తగ్గిన, పెద్దగా ఉన్న అంగం సైజు, దొడ్డుగా ఉన్న అంగం సైజు తగ్గిన, దాంట్లో అట్రాఫీ వచ్చేసిన, చిన్నదనం వచ్చిన, సన్నదనం వచ్చిన, గట్టితనం లేకపోవటం వల్ల బాధపడుతున్న, పర్ఫార్మెన్స్ తగ్గిన వాటికి చూస్తానండి. అలాగే సంతానలేమి సమస్యలకు చూస్తాను. ఇవాళ టాపిక్ వచ్చేసి హెచ్ఎస్వి, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్. ఇవాళ నా టాపిక్ ఇదండి. ఇది 2 రకాలుగా ఉంటుంది. టైప్ 1, టైప్ 2 ఉంటుందండి. ఇది టైప్ 1 అనేది ఇది ముక్కు దగ్గర, ముఖం దగ్గర, పెదాల దగ్గర సోకుతుందండి. ఇది టైప్ 2 అనేది జెనిటల్స్ మీద వస్తుందండి, జననాంగాల మీద వస్తుంది. ఇది స్త్రీలకైనా మగవాళ్ళకైనా ఇది స్కిన్ ద్వారా, అంటే అన్ప్రొటెక్టివ్ సెక్స్ చేయటం వల్ల, మనం వేశ్యల దగ్గరికి వెళ్ళి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా సెక్స్ చేసినప్పుడు ఇది స్కిన్ ద్వారా, ఈ వైరస్ స్కిన్ ద్వారా ఎంటర్ అయ్యి బాడీలో ఇది వెళ్ళేసి మన బాడీలో స్పైనల్ నర్వ్స్లో లెటెంట్ కండిషన్లో ఉంటుందండి. పోయి దాక్కుంటుంది, దొరకదు. ఎరాడికేట్ చేయడం కష్టమని మోడర్న్ సైన్స్ మందులు దీనికి ఎరాడికేట్ చేయడం, ఇది వైరస్ ఎరాడికేట్ చేయడం కష్టమని మోడర్న్ సైన్స్ చెప్తుంది, దీని గురించి చెప్పడం జరుగుతుంది. అయితే దీని లక్షణాలు ఏంటంటే, ఇది బాడీలో సోకడానికి దీని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే 2 to 4 days లేకుంటే 2 to 12 days ఉంటుందండి బాడీలో. మన సెక్స్ చేసిన తర్వాత బాడీలో మనకు అది లక్షణాలు బయటపడడానికి. దీని లక్షణాలు ఏంటంటే, దాని జననాంగాల వైపు కొంచెం మంట, ఇచ్చింగ్, రెడ్నెస్, లేకుంటే బర్నింగ్ సెన్సేషను, నొప్పిగా ఉండడం, కొంచెం లైట్గా జ్వరం రావటం, ఇది సోకినప్పుడు జననాల దగ్గర ఇలా పేషెంట్ భావిస్తుంటాడు. ఈ లక్షణాలు ఉంటాయండి. ఇది యాక్చువల్గా ఏంటంటే, ఒకసారి లెటెంట్ కండిషన్లో ఉన్న మన స్పైనల్ నర్వ్స్ ఎప్పుడు దాగి ఉంటుందో ఇది రీకరెంట్ అవుతుంటుందండి. మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, మనకు స్ట్రెస్కు గురి అయినప్పుడు ఇది మళ్ళీ ఆ స్పైనల్ నర్వ్స్ నుంచి ట్రావెల్ అయ్యి మన స్కిన్ మీద మళ్ళీ దీని ఇన్ఫెక్షన్ రీకరెంట్ అవుతుంటుంది. నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోతుంటాయి, బ్లిస్టర్స్ పెరిగిపోయి ఇబ్బందికరంగా మారుతుంది. పేషెంట్ బాధపడుతుంటాడు. అంటే నెలకు ఒకసారి, లేకుంటే 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, లేకుంటే నెల 2 సార్లు కూడా కనిపించవచ్చండి. అంటే పేషెంట్ ఇబ్బంది పడుతుంటాడు దీనివల్ల, జెనిటల్ హెర్పిస్ వల్ల. ఈ హెర్పిస్ ప్రాణం తీయకపోవచ్చు, ప్రాణానికి హానికరం కాకపోవచ్చు, కానీ చాలా ఇబ్బందులు పెడుతుందండి. ఇది చాలా బాధాకరం. చూడండి, కొన్ని బాధలు పెడుతుందండి. మనిషి నీరసంగా, వచ్చినప్పుడల్లా డల్నెస్గా. మా దగ్గర చాలామంది వస్తుంటారు, సార్ ఒకసారి బ్లిస్టర్స్ వచ్చాయి, చాలా వాటర్లాగా పొక్కుళ్ళు వస్తున్నాయి, పగిలిపోతున్నాయి, దాంట్లో నీళ్ళు వస్తుంది, బాగా మంటలేస్తుంది. అది మళ్ళీ ఆ నీళ్ళు, ఆ పొక్కల్లో నీళ్ళు వేరే చోట తగిలితే మళ్ళీ అక్కడ సోకొచ్చేది. కొన్ని సందర్భాల్లో ఒకే టైంలో 2-3 చోట్ల వచ్చేస్తుందండి. మంటగా, నొప్పిగా, ఫీవర్గా ఉంటుంది. చాలామంది వచ్చి ఇబ్బంది పడుతుంటారు జెనిటల్ హెర్పిస్ వల్ల. ఇటు భార్యకు ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బయటికి వెళ్ళి ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళేసి అది సోకించుకొని వచ్చి, అంటించుకొని వచ్చి, ఎస్టీఐ అంటారు, అది సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ వచ్చి తన భార్యకు పెట్టుకుంటారు. తను కూడా బాధపడుతుంటారు, ఇతను కూడా బాధపడుతుంటాడు, బోత్ బాధపడుతుంటారు. కాబట్టి ఇట్లాంటి సమస్య మీకు ఉండి ఉంటే, జెనిటల్ హెర్పిస్ అనే సమస్యతో మీరు బయటపడాలంటే మా దగ్గర 1 to 2 months ట్రీట్మెంట్ ఇస్తారండి. ఇది యునానీలో ఏంటంటే బ్లడ్ ప్యూరిఫై మందులు ఉంటాయండి. 1 to 2 monthsలో ఈ సమస్యతో మీరు బయటపడవచ్చండి. మళ్ళీ మీకు బ్లిస్టర్స్, ఇన్ఫెక్షన్ మీకు ఇబ్బంది పట్టదండి. యునాని మందులతో దీంతో విముక్తి పొందొచ్చు. ఏ సిస్టమ్కి నేను ఏదన్నాను, కానీ యునాని సిస్టంలో మాత్రం దీనికి చక్కటి పరిష్కారం. మా దగ్గర ఇప్పుడు వేల సంఖ్యలో కేసెస్ ఉన్నాయండి. ఇవి ఒకసారి 1 month to 2 months మందులు వాడుకుంటే సమస్య లేకుండా పోతుంది. ఎవరైనా ఎన్ని సంవత్సరాలైనా మీకు భయపడాల్సిన అవసరం లేదు. మీరు విన్నారు కదండి. దీనికోసం కొన్ని టెస్టులు చేస్తారండి. HSV1, HSV2 అని చేయిస్తారు, PCR అని టెస్ట్ చేయిస్తారు. ఈ టెస్టులు చేయించి చూస్తామండి మా దగ్గర ఏంటి సమస్య, ఎంత ఉంది, ఏందని చూసి మీకు మందులు ఇస్తాం. ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. ఈ వ్యాధికి మాత్రం నాతో కలవాల్సిందండి. అంగస్తంభన సమస్యకు మీరు మందులు తెప్పించుకోవచ్చు, కానీ జెనిటల్ హెర్పిస్కు మాత్రం నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు బాగుంటుంది. ఈ సమస్య మీకు ఎప్పటికీ లేకుండా పోతుంది. అప్పుడు సెలవండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.